కల్తీని ఈ కేసును పక్కతో పట్టించడానికి వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు సమంజసం కాదని రాష్ట్ర జంగమ సంక్షేమ సంఘం కార్పొరేషన్ చైర్మన్ వాసునూరి చంద్రశేఖర్ టీడీపీ శ్రేణులు మండిపడ్డారు. రాజకీయ లబ్ధి పొందడానికి తమ ఉనికిని చాటుకోవడానికి చేతకాని రాజకీయాలు చేస్తే ప్రజలు క్షమించరని కూటమి శ్రేణులు అన్నారు. సైకో జగన్మోహన్ రెడ్డిని సంతోషం పెట్టడానికి బూతు మాటలు మాట్లాడటం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే సహించేదే లేదన్నారు. చేసిన రౌడీయాలు ఆకృత్యాలు వీరు మాట్లాడినటువంటి మాటలు అన్నిటికీ కూడా గత 2024 ఎలక్షన్స్లో ప్రజలు బుద్ధి చెప్పడం జరిగింది. అయినా కూడా వీళ్ళకి బుద్ధి రాకుండా సిగ్గు మానం లేకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓర్వలేక జీర్ణించుకునే పరిస్థితిలో వీళ్ళు చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రజలను ఏదో విధంగా భయభ్రాంతులు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు మాట్లాడము చాలా దురదృష్టకరం. వీళ్ళు ఇంకా గతంలో పాలకుల్లాగానే బిహేవ్ చేస్తున్నారు. వీళ్లకు తగిన బుద్ధి చెప్పిన ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వము గతంలో వీళ్లకు 11 సీట్లకు కేటాయించినా ఇంకా వీళ్లకు బుద్ధి రాలేదు. వీళ్ళ మార్పు ఇంకా ఎన్ని రోజులు ఇలాంటి దౌర్జన్యాలు లేకుండా